నమస్తే నిహారికాస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు చాలా మంచి వాస్తు టిప్స్ తోటి పంచాంగంతో ఇంకా మన జీవితానికి ఎంతో ఉపయోగపడే మంచి మాటలతోటి మేము ముందుకు వచ్చాను. ఈరోజు పంచాంగము ఏప్రిల్ మంగళవారము అంటే భౌమవాసర 23/4/2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇంకా తిథి పౌర్ణమి అంటే ఈరోజు హనుమత్ విజయోత్సవం అంటే దీక్ష, కొంతమంది దీక్ష చేస్తుంటారు, వాళ్ళు ఈరోజు ప్రారంభిస్తారు. అట్లానే ఒంటిమిట్ట కోదండ రామస్వామి రథోత్సవం. ఈరోజు సూర్యోదయం వచ్చేసి ఉదయం 5:44 అలాగే సూర్యాస్తమయం 6:18 సాయంత్రం. ఈరోజు తిథి పూర్ణిమ తెల్లవారుజామున 4:13 వరకు, అలాగే తదుపరి పాడ్యమి. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం రాత్రి 9:52 వరకు, తదుపరి స్వాతి. యోగం వజ్రం తెల్లవారుజామున 3:30 వరకు, తదుపరి సిద్ధి. కరణం భద్ర మధ్యాహ్నం 3:02 వరకు, తదుపరి బాలవ. ఇంకా దుర్ముహూర్తం అవి చూడండి, చాలా ఉపయోగపడతాయి. శుభ సమయాలు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు, రాహుకాలం పగలు 3 నుంచి 4:30 వరకు, యమగండం 9 నుంచి 10:30 వరకు, అలాగే దుర్ముహూర్తము ఉదయం 8:24 నుంచి 9:12 వరకు, మరలా రాత్రి 10:48 నుంచి 11:36 వరకు. వర్జము శేషవర్జమేమో 6:04 వరకు, మరలా రాత్రి తెల్లవారంటే రేపు తెల్లవారు అనమాట 3:50 నుంచి 5:39 వరకు. అమృత గడియలు అయితే మధ్యాహ్నము 2:50 నుండి 4:34 వరకు. ఇవి చాలా ఉపయోగపడుతుందండి కొంతమందికి. అలాగే ఈరోజు చాలా మంచి మాట, మనము ఈ ఎమోషన్స్ అంటే కోపంలో ఉన్నప్పుడు సమాధానం చెప్పకూడదు, చాలా నష్టం వస్తుంది అనమాట. అంటే ఏం సమాధానం అవతల వాడు అడిగిన దానికి మనం ఏదో ఒకటి సమాధానం కోపం విచ్చలవిడిగా చెప్పినప్పుడు చాలా రిలేషన్ పాడైపోయే అవకాశం ఉంది. అలానే సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానం చేయకూడదు, మనం చేయలేని వాగ్దానాలు కూడా చేసేస్తాం అన్నమాట ఎట్లా సంతోషంలో ఉన్నప్పుడు. అందుకని సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానం చేయకూడదు అనమాట. అలానే ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు, అంటే కొంచెం డిప్రెషన్లో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. ఇలాంటప్పుడు ఏం చేయకుండా ఉండడమే, మెదలకుండా ఉంటే మంచిదన్నమాట. అలానే అవసరం లేని చోట అబద్ధం చెప్పకూడదు. చాలామంది ఎప్పుడు చెప్తూనే ఉండరు, అవసరం ఉన్నా లేకపోయినా. అవసరం లేని చోట చెప్పకూడదు అనమాట. అలాగే సహనం లేని వ్యక్తికి సహనము ఉండాలి, మరి ఎక్కువ ఉండకూడదు, అలానే మరీ టూ మచ్గా సహనం లేకుండా ఉండకూడదు, వాళ్ళకి గౌరవం ఉండకూడదు. ఇలాంటప్పుడు మెదలకుండా మౌనంగా ఉంటే చాలా మంచిది అనమాట. అదే యాడ్లో చూపిస్తారు కదా, క్యాడ్బరీ యాడ్లో, నిజానికి ఏమి చేయలేదు, చేయకపోవడం మంచిదని, అలా అనమాట. మెదలకుండా ఉండడం మంచిది ఎమోషన్స్ అప్పుడు. ఈరోజు మంచి వాస్తు టిప్పు, ఇంటి పడమర దక్షిణలో ఎత్తుగా ఉండాలి, అన్ని దిక్కుల కంటే తూర్పు ఉత్తరాలు పల్లంగా ఉండాలి. అంటే నీళ్లు పోసినప్పుడు తూర్పుకి కానీ ఇట్లా ఉత్తరానికి కానీ పోవాలన్నమాట, అది మంచి వాస్తు. అలాగే ఇంటి లోపల ఈశాన్య మూల ఉంటుంది కదా, చాలా బరువులు పెడుతూ ఉంటారు, పూచిక పుల్ల బరువు కూడా ఉండకూడదని వాస్తు శాస్త్రం చెప్తుంది. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.